ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండి. ఒక క్షణం ఋషివర్యులారా, మీ అందరికీ నేను ఏకదంతుడు విఘ్నేశ్వరుని కథ వినిపించడానికి ముందు విఘ్నేశ్వరుని ప్రియభక్తులైన మీ అందరి మనసుల్లో ఉన్న అనుమానాలను తొలగించదలుచుకున్నాను. మీ అందరి మనసుల్లో తలెత్తుతున్న సందేహాలు నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. మీ అందరిలో తలెత్తిన సందేహం ఏమిటంటే, ఆ దేవేంద్రుడు మిగిలిన దేవతలు ఆనాడు తిరుగుబాటు ఎందుకు చేశారన్నదే. మునివర్యులారా, అహంకారం మనిషిని నరకంలోకి తోస్తుంది. అది ఒక భయంకరమైన శత్రువు. దాన్నెన్నడూ దరిదాపులకు రానియ్యకూడదు. కానీ నిజం చెప్పాలంటే అహంకారం అనేది మనుషుల్నే కాదు, చివరిగా దేవతల్ని కూడా వదలలేదు. మునివర్యులారా, దానికొక ఉదాహరణ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను. నేను చెప్పబోయేది దేవేంద్రుడి గురించి. వినండి ఋషివర్యులారా. దేవేంద్రుని మనస్సులో కూడా అహంకార జ్వాల ప్రజ్వరిల్లింది. ఆయనకి నచ్చలేదు. దేవలోకంలో అంతటి ఘనులైన దేవతలున్నప్పటికీ పసిబాలుడైన ఆ గణేశునికి ప్రథమ పూజ హక్కును ఇచ్చేస్తే ఇంద్రుడు సహించలేకపోయాడు. ఈ విషయంలో ఒకటి చెప్పక తప్పదు. ఆ దేవేంద్రుడికి గణనాథుడైన గణేశుని శక్తి సామర్థ్యాల గురించి తెలియనే తెలియదు. నిజానికి అప్పటికి దేవేంద్రునికి విఘ్నేశ్వరుడైన గణేశుడు ఎవరో తెలియదు. ఆయన ఆధిపత్యం ఏమిటి? ఆయనకెందుకు ప్రథమ పూజ గౌరవం ఇచ్చారు? ఈ కథనంతా నడిపిస్తున్న వాళ్ళకే ఆ వివరాలు తెలుసు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. అందువల్లనే లక్ష్మీదేవి ఇచ్చిన వరానికి వాళ్ళు అంత సంతోషించారు. వాళ్ళ ముగ్గురికీ తెలుసు గణేశుడు ఎవరు, అతని శక్తి ఏమిటన్నది. మునివర్యులారా, గణనాథుడైన గణేశుని కథ వినడం ద్వారా మీకు 2 ముఖ్యమైన సంగతులు అవగతమై ఉంటాయి. అందులో ఒకటి గణేశునికి ఏకదంతుడనే పేరు ఎలా వచ్చిందనేది. రెండోదేమిటంటే ఆయనకు ప్రథమ పూజలు పొందే హక్కు ఏ విధంగా ఇవ్వబడిందనేది. ఇప్పుడు మీ అందరికీ నేను ఆ తరువాత కథను చెప్తాను. గణనాథుడైన గణేశునికి ప్రథమ పూజను పొందే హక్కు లభించిన అనంతరం ఆగ్రహించిన దేవేంద్రుడు ఆ తర్వాత ఏం చేశాడంటే, అసంభవం! ఇంత పెద్ద అవమానాన్ని మేము ఎంత మాత్రం సహించాం. ఈ దేవేంద్రుడు ఇందుకు ఎంత మాత్రం అంగీకరించబోడు. అల్పాయువైన ఒక బాలుడు ఇంతమంది మహాశక్తివంతులైన దేవతల కంటే ముందు ప్రథమ పూజను అందుకోవడమా? అందుకు నేను అంగీకరించను. అలాంటి వరం ఇవ్వడం దేవతలను పరిహసించడమే. ఒక ఏనుగు ముఖం బాలుడికి అందరికంటే ముందు పూజకు అర్హత కల్పించడమా? నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, ఆ లక్ష్మీదేవి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇది నిజంగానే మీలాంటి విశిష్ట దేవతలను అవమానించడం కాదా? నారాయణ, నాకు మాత్రం అలాగే అనిపించింది. సందేహం లేదు. ఆ లక్ష్మీదేవి అనర్హుడైన ఆ బాలునికి అలాంటి వరమిచ్చి మాలాంటి సాటిలేని దేవతలను అవమానపరిచింది. నారాయణ నారాయణ. కానీ దేవేంద్ర, ఆ సమయంలో నన్ను ఆశ్చర్యపరిచింది మరొకటి కూడా ఉంది. అక్కడ ఉన్న అగ్నిదేవుడు, వరుణదేవుడు వంటి మేటి దేవతలు కూడా మౌనం వహించడం. కానీ ఇక మౌనంగా ఉండబోమం. నారాయణ నారాయణ. కానీ ఇక మనం చేయగలిగింది మాత్రం ఏముంది వరుణదేవా? తన నిర్ణయం ఏమిటో అక్కడ లక్ష్మీదేవి చెప్పేశారు. పైగా సమస్త దేవతలు అందుకు అంగీకరించేశారు. నారాయణ నారాయణ. మీ అందరికీ దాని అర్థం ఏంటో తెలుసు కదా? అర్థమా? అంటే మీ ఉద్దేశం ఏమిటి దేవఋషి? నారాయణ నారాయణ. నా ఉద్దేశం ఏదైతే ఏం లాభం అగ్నిదేవా?
మీ అందరి దేవతలకు నేను చెప్పగలిగింది ఏమిటంటే, మీలాంటి మేటి దేవతలు కూడా ఏదైనా శుభకార్యాన్ని కనుక తలపెట్టినట్లయితే సర్వప్రథమంగా ఆ బాల గణేశుణ్ణి పూజించక తప్పదని. నారాయణ నారాయణ. ఇందుకు మేము ఎంత మాత్రం అంగీకరించాం నారదా. అంటే తిరుగుబాటు చేస్తారా అగ్నిదేవా? తప్పక తిరుగుబాటు చేస్తాం దేవర్షి. ఈ తిరుగుబాటుకు సర్వప్రథమ నినాదం, ప్రప్రథమ పిలుపు ఈ దేవేంద్రుడివే అవుతాయి. ఎందుకంటే ఒక అల్పాయువు బాలుని ముందు మేము మా శిరస్సులు వంచడం అనేది అసంభవం నారదా. ఆ బాలుడు గణేశుడిని పూజించడానికి మేము సిద్ధంగా లేం. ఆ లక్ష్మీదేవి గణేశుడికి ఇచ్చింది వరం కాదు, అది మా పాలిటి మహాశాపం. గణేశుని ముందుగా పూజించాలన్న ఆ వరం వల్ల మాకు పట్టనున్న అధోగతిని మేము ఎదిరిస్తాం. కానీ దేవుళ్ళు దేవీలు ఇచ్చిన వరాలు అచంచలమైనవి. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేం. ఎందుకని చేయలేం? అన్యాయాన్ని ఎదిరించలేనంత దుర్బలం కాదు మనం. వాయుదేవా, నారాయణ నారాయణ. తిరుగుబాటు అంటే మీలో ఇంతటి నిస్సహాయత. నారాయణ నారాయణ. తిరుగుబాటు గళం విప్పితే ఈశ్వరుడైనా వెనక తప్పదు వాయుదేవా. మీ దేవతలకు తిరుగుబాటు చేసే సాహసం లేనట్లయితే మీరంతా విన్నపం కూడా చేసుకోవచ్చు. విన్నపమా? విన్నపం ఎవరికి? పార్వతీదేవికి ఏమర్థం రాజా? పార్వతీదేవికి. మీరంతా విన్నవించుకోవడమే ఉత్తమ మార్గం అనుకుంటే బయలుదేరండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ గారికే విన్నవించుకోండి. అమ్మా, తమరు పుత్రుడి మీద ప్రేమతో మైమరిచిపోయి మా వంటి అగ్రదేవతలకు అన్యాయం చేయకండి అని. మేము విన్నపం కాదు, తిరుగుబాటు చేస్తాం. తిరుగుబాటు ఎందుకంటే ఒక తల్లిగా ఆవిడ తన పుత్రుడి కీర్తి ప్రతిష్టలు కాపాడడానికి మేమేమడిగినా కాదంటుంది. ఆవిడ మా తిరుగుబాటుని తిప్పికొడితే మేము పరమశివుడి దగ్గరికే వెళ్తాం. నారాయణ నారాయణ. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏంటంటే లక్ష్మీదేవి ఆ వరం ప్రసాదిస్తున్నప్పుడు ఆ పరమశివుడే అక్కడ మౌనంగా ఉండిపోవడం. నిజానికి అందరికంటే ముందుగా ఆయనే ఆ వరాన్ని వ్యతిరేకించాలి కదా. కానీ ఆయన ఏం చేశారు? తన పుత్రుడు గణేశునికి ప్రప్రథమ పూజ అన్నప్పుడు ఆయన అలా మౌనంగా ఉండిపోయారు అంటే అందుకు ఆయన ఒప్పుకున్నట్టే కదా. నారాయణ నారాయణ. లక్ష్మీదేవి గణేశుడికి అలాంటి వరం ప్రసాదించడం వల్ల మిగతా దేవతలకు ఘోర అన్యాయం జరుగుతుందని తెలిసే ఉంటుంది. తెలిసి కూడా దేవర్షి, ఈ అన్యాయం అమలు జరిగేలోగా మేము సృష్టినే తలక్రిందులు చేస్తాం. ఎందుకంటే సకల దేవతలు మా వెనుక ఉంటారు. ఇలాంటి దుస్థితిని మేము మౌనంగా స్వీకరించడం మా ఉనికికే ప్రమాదం. మేము చేపట్టే తిరుగుబాటు వల్ల కైలాసపతి సింహాసనం కూడా కదిలిపోయి కకావికలైపోతుంది. అప్పుడు ఆ బాలుడు గణేశునికి సర్వప్రథమ పూజలు అందుకునే అవకాశం ఎంత మాత్రం ఉండనే ఉండదు. ప్రణామాలు నాన్నగారు. ప్రణామాలు గజానన. ప్రణామాలు సుముఖ ఏకదంత. రండి. నాన్నగారు, మీరు కూడా నన్ను ఇలా గౌరవవచనాలతోనే పిలుస్తారా? పుత్రా అని పిలవరా? ఎందుకు పిలవము పుత్ర? పిలుస్తాం. మీకంటే ప్రియమైన వారు మాకు వేరే ఎవరున్నారు? మీరు మాకు పుత్రులే. కానీ అందరు దేవుళ్లను మించిన సర్వప్రథమ స్థానం మీకు లభించింది. అందువలనే మేము మిమ్మల్ని సగౌరవంగా సంబోధించాము. మిమ్మల్ని గౌరవించటం మా గురుతర బాధ్యత. నాన్నగారు, నాకు లభించిన గౌరవ సత్కారాలన్నీ కేవలం మీ వల్లే లభించాయి. నేను కేవలం మీ పాదధూళిని మాత్రమే. నన్నింత మహిమాన్వితుణ్ణి చేసిన వారు మీరే నాన్నగారు. నేను మీ పుత్రుణ్ణి కావడం నిజంగా నా అదృష్టం. నా జన్మ ధన్యమైంది నాన్నగారు. అదృష్టవంతులం మేము పుత్ర. ఎందుకంటే ప్రథమ పూజకు స్థానం పొందిన భగవత్ స్వరూపుడు ఏకదంతుడు అయిన గణేశునికి తండ్రి కాగలిగాము కేవలం మా అదృష్టం వల్లనే. మీ చేత నాన్నగారు అని పిలిపించుకుంటున్నాం. కానీ ఒకటి చెప్పండి నాన్నగారు, లక్ష్మీదేవి మాకు ప్రసాదించిన వరానికి మాకు అర్హత ఉందా లేదా? ఎందుకు లేదు పుత్ర, ఆ అర్హత మీకే ఉంది. ఆ వరం వల్ల వచ్చిన బాధ్యతను మోయగల శక్తి మాకు లేదు నాన్నగారు. ఆ శక్తిని మీరే నాకు ప్రసాదించాలి నాన్నగారు. పుత్ర, మీరు సకల శక్తులతో పరిపూర్ణులైన వారు. లక్ష్మీదేవి మీకు ప్రసాదించిన వరానికి అన్ని విధాలా అర్హులైన వారు మీరొక్కరే. నాన్నగారు, ఇదంతా మీలీలే కనుక శక్తి కూడా మీరే ప్రసాదించాలి. పుత్ర, నేటి నుంచి మిమ్మల్ని మేము మా ప్రమథ గణాలకు
సకల శక్తులకు అధిపతిగా నియమిస్తున్నాము. తండ్రి, శివశక్తులకు గణాలకు అధిపతిని నేనా? అవును పుత్ర, అవును. అందువల్లే ఇక నుంచి మీరు ఈ లోకంలో గణపతిగా కూడా పిలువబడతారు. పదండి పుత్ర, మేము మీకు మీ అవతార చరిత్రను విశదీకరిస్తాం. అలాగే నాన్నగారు. పుత్ర, ఈ సృష్టి ఆరంభించబడిన తొలి దశలో ఏళ్ల తరబడి ఈ సృష్టిలో ప్రకృతి తన సౌందర్య శోభని విస్తరింపజేయలేదు. అప్పట్లో ఒకే ఒక నాదం ఉంది, ఒక స్వరం ఉంది. అది సృష్టి యావత్తూ ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఆ స్వరం ఏమిటి అనేది మీకు తెలుసా పుత్ర? ఏమిటది నాన్నగారు? పుత్ర, ఆ స్వరం పుత్ర, ఈ ఓం స్వరానికి రూపకల్పన చేసినట్లయితే ఆ రూపం మీదే అవుతుంది పుత్ర. నా రూపమా నాన్నగారు? అవును పుత్ర, మీరు సాక్షాత్తు ఓంకారానికి ప్రతిరూపం. నేటి నుంచి మీరొక కృతనిశ్చయానికి రండి. ఈ విశ్వమంతటా మీరు ఓంకార మహత్యాన్ని చాటి చెప్పాలి. అంటే ఓంకారంలో అంత మహత్యం ఉందా? అవును పుత్ర, శిశువు తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు రోదించటానికి ముందు ఆ శిశువు స్వరం ఓంకారమే అవుతుంది. అందుకే పుత్ర, మేము మీకు ప్రప్రథమంగా నేర్పించే విద్య ఇదే, ఓంకారాన్ని జపించమని. ఓంకార జపం వల్ల శక్తులు ఇనుమడిస్తాయి. రండి పుత్ర, మాతో కలిసి ఓంకారాన్ని జపించండి. ఆహాహా, ఎంత అందంగా ఉన్నాడో. నాట్యం చేస్తున్న మంగళమూర్తి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ఆయనంత మంగళమూర్తిగా అందంగా కనిపిస్తే వెళ్ళి ఆయన పాదాలు తాకండి. ప్రణామాలు దేవతలారా. రండి, ఆసీనులు కండి. మీ సేవకు నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆసీనులు కారా? లేదు. చూడు ఏకదంతా, మా దేవతలందరం ఇక్కడ ఆసీనులు కావడానికి రాలేదు. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడేగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళింది. మీ వస్తువు ఏదైనా ఇక్కడ ఉండిపోయిందా? నిజమే, మా అందరి హక్కులు ఇక్కడే ఉండిపోయాయి. హక్కులా? ఏమిటా హక్కులు? ఏమిటా హక్కులా? మీరు మీ సొంతం చేసేసుకొని హాయిగా నాట్యం చేస్తున్నారే అవి. కానీ నేను ఎవరి హక్కులు హరించలేదే. ఇతరుల హక్కులు హరించడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మీకు అది చాలా ఇష్టం. మీరు అది మర్చిపోయి ఉంటారు. అందరికంటే ముందుగా పూజ అందుకునే హక్కు మీకు ఇచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారే. అప్పుడే మీరు అభ్యంతరం ఎందుకు చెప్పలేదు? అది హక్కులను హరించడం కాకపోతే మరేమిటో మీకే తెలియాలి. మీరు చాలా తెలివైన వారే కావచ్చు, కానీ ఇంకా చిన్నవారు. మా వంటి అగ్రశ్రేణి దేవతలు ఎందరో ఉండగా అందరికంటే ముందు పూజలు అందుకునే గౌరవాన్ని తమరెలా స్వీకరించారు గణేష? మీరు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు వాయుదేవా. అసలు నా తప్పేమిటో చెప్పండి. ఎవరైనా మనకి ఏదైనా వరమో బహుమానమో ప్రసాదించినప్పుడు మనం వాళ్లతో వెంటనే అవేవి మాకు వద్దు, అవి వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాలంటారా? నారాయణ నారాయణ నారాయణ. నీకు ఇవ్వబడిన ఆ వరం ఏదో చిరుకానుక కాదు, అది ఒక ఆనవాయితీని నిర్దేశిస్తుంది. దాన్ని స్వీకరించడానికి ముందు మీరు ఆలోచించి ఉండవలసింది. అది ఇంతమంది ఘనులైన దేవతల హక్కులను హరించడంతో సమానం. మీ హక్కులను హరిస్తున్నానన్న సంగతి కూడా నాకు తెలీదు. ప్రథమ పూజకు మీరు అర్హులైన పక్షంలో మీకు ఆ హక్కు తప్పక ఇవ్వబడుతుంది. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అభ్యంతరం నాకు ఉంది. ఏదో విద్వేషంతో మాట్లాడుతున్నారు మీరంతా. బాలుడైన గణేశుడితో కాదు, నాతో మాట్లాడండి. నా పుత్రుడు గణేశుడు మీ నుంచి ఏ హక్కు హరించాడని. నారాయణ నారాయణ. నేను కూడా ఈ దేవతలందరికీ ఎంతగానో చెప్పాను మాత, వ్యతిరేకించి లాభం లేదు అని.
సమాధానం ఇవ్వండి. ఏ హక్కు గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, నా పుత్రుడు గణేశుడు వరప్రసాదం పొంది ప్రథమ పూజకు కాదు దూషణలకు మూలమైనట్టుంది. మర్చిపోయారా మీరు నా పుత్రుడు గణేశుడు స్వయంగా ఎవరిని ఏమీ యాచించలేదని? లక్ష్మీదేవి తనంతట తానే వచ్చి నా పుత్రుడికి ఆ వరాన్ని ప్రసాదించారు. మాత, అటువంటప్పుడు మీరు ఆ వరాన్ని ఎందుకు స్వీకరించారు? మీకు తెలుసు కదా మాత, గణేశుడు వయస్సులో చిన్నవాడని, అటువంటి వరానికి యోగ్యుడు కాదని. అయితే మీరంతా ఇక్కడికొచ్చి నిందలు మోపడానికి బదులు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళి ఆవిడ్ని అడగండి, ఆవిడ నా పుత్రుడికి అలాంటి వరం ఎందుకిచ్చారని. వెళ్ళి ఆవిడకే చెప్పండి. ఆవిడ గారు పార్వతీపుత్రుడికిచ్చిన వరం వల్ల మీ అందరి హక్కులకు ముప్పు వాటిల్లిందని ఆవిడకే చెప్పండి. నారాయణ నారాయణ. మాత, నేను కూడా ఈ దేవతలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వాళ్ళు బాలగణేశునిపై ఈర్ష్య పడవద్దని, హక్కులు గిక్కులను గోల చేయొద్దని. మాత, వీళ్ళందరినీ మీరు లక్ష్మీదేవి దగ్గరికి పంపించేయడమే ఉత్తమం. నారాయణ నారాయణ. మీరంతా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళండి, ఆవిడికే చెప్పుకోండి ఆవిడిచ్చిన వరం మీద గణేశుడికి కాదు ప్రప్రథమ హక్కు మీకే ఉందని. లేదు మాత, మేము లక్ష్మీదేవి మీద నింద మోపడానికి రాలేదు. అయితే మరి మీరెందుకు వచ్చారు? మీరిక్కడికి వచ్చారంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లే ధైర్యం మీకు లేదనుకోవాలా? ఆ ధైర్యం లేకనే ఇక్కడికొచ్చి నిందలు మోపుతున్నారా? సరే, మీరివి నిందలనే అనుకోండి పార్వతీదేవి. నిజం చెప్పడానికి ఎవరికీ భయపడనవసరం లేదు. మా మాటను గనక నిరాకరిస్తే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. వరుణదేవా, నువ్వెవరి ముందు ఇలా మాట్లాడుతున్నావో మర్చిపోయినట్టున్నావు. మీరంతా పార్వతీదేవి ఇంటికే వచ్చి గణేశుని కవ్వించాలనా? కవ్వించడమా? నారాయణ నారాయణ. ఆగ్రహించకండి మాత. ఈ దేవతలు మిమ్మల్ని కవ్వించడమా? వీళ్ళు అంత మూర్ఖులు కాదు తల్లి. కవ్వించాలనే ఉద్దేశం వీళ్ళకి ఎంత మాత్రమూ లేదు మాత. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళంతా కలిసికట్టుగా ఇక్కడికి రావడానికి కారణమేమిటో నాకు తెలుసు. మీరంతా నా మాట శ్రద్ధగా వినండి. ప్రథమ పూజను పొందే హక్కును వరంగా పొందాడు నా పుత్రుడు. ఇక ఆ హక్కును అతని నుంచి ఎవరూ హరించలేరు. అలా హరించడానికి ఎవరైనా ప్రయత్నించినట్లయితే ఒక తల్లిగా నేను నా కుమారుడి భద్రత కోసం రక్షణ కవచంగా మారతాను. పదపుత్ర. నారాయణ నారాయణ నారాయణ. అమ్మా, మాకు లక్ష్మీదేవి ప్రసాదించిన వరం దేవతలకు అభ్యంతరకరంగా ఉంటే మేము ఆ వరాన్ని తిరిగి లక్ష్మీదేవికే అప్పగించేస్తాం. అలా చేయడం సాధ్యమేనా అమ్మా? లేదు పుత్ర, అది సాధ్యం కాదు. దేవుళ్ళు దేవీలిచ్చిన వరాలను ఎప్పుడూ తిరిగివ్వకూడదు. అది మన అసభ్యతగా భావిస్తారు. అది వాళ్లకు అవమానకరం. నువ్వేం బెంగపడకు పుత్రా. లక్ష్మీదేవి ప్రసాదించిన వరం ఇప్పుడు నీదే, ఎప్పటికీ నీదే. కానీ అమ్మా, ఆ దేవేంద్రుడేమో నేను ప్రథమ పూజకు అర్హుణ్ణి కాదని, చిన్నవాణ్ణని అంటున్నారే. వయసులో నువ్వు చిన్నవాడివే కావచ్చు పుత్రా, కానీ ప్రతిభలో నువ్వు వాళ్ళందరికంటే పెద్దవాడివి. అందువల్లేగా నువ్వు ప్రథమ పూజకు అర్హుడయ్యావు. నేనంటూ ఉండగా నీకెవరూ ఏ హాని చేయలేరు పుత్రా. చివరకా ఇంద్రుడు కూడా నేను అతని సంకల్పాలను ఎన్నటికీ నెరవేరనివ్వను.